ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించాలనే వైఎస్ జగన్ నిర్ణయంపై ఆ పార్టీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. తిరుపతి జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. నాయకులు లేక ప్రకాశం జిల్లా ఏమైనా గొడ్డుపోయిందా అని బాలినేని వ్యాఖ్యానించారు. తాను కార్యకర్తల గురించి ఆలోచిస్తానని, ప్రకాశం జిల్లాకు చెందిన వారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయంపై బాలినేని చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్ పార్టీలో కాకరేపుతున్నాయి. ప్రకాశం జిల్లాలో నాయకులు ఎవరు లేరా? ప్రకాశం గొడ్డుపోయిందా? పోలేదు కదా. నేను కార్యకర్తల గురించి ఆలోచిస్తాను. నా అభిప్రాయం ఏది? మిగతా నాయకులు నేనేం చెప్పేది? నా అభిప్రాయం ఏది? ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాయకుడు అయితే, జిల్లా అధ్యక్షుడు అయితే బాగుంటుందని నా అభిప్రాయం. అది కరెక్ట్ కాదా? మీరు చెప్పండి, ప్రజలు చెప్పండి, చెప్పండి, చెప్పు చంద్రశేఖర్.